శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్ కి స్వాగతం అండి. మార్చి 10వ తేదీ మహాశివరాత్రి తర్వాత రాబోతున్న ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ మాట విని ఈలోగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి తప్పకుండా ఈ ఒక్క పని చేయండి. అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజున మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి ఆ పని చేయటం వల్ల వీరు కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి, వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధిస్తారు, ఏ విధంగా సుభిక్షంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ అనేది వస్తుంది, తప్పకుండా క్లిక్ చేయండి. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాదేవుడిని రోజు స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. ఆద్యాంతరహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తారు. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతుంటాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపటం, ప్రదోక్ష వేళయందు శివుని అభిషేకించటంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం. ఉపవాసం ఉంటే ఉప ప్లస్ ఆవసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించటం, అభిషేకించటం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలను పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా, పుణ్యారార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెమ్ముడు నీళ్లు పోసినా కూడా ఆ రెండిటికి సమానమే అని అంటారు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదాంతం ఈ కోవకు చెందినదే. హైందవ సాంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతుంటాయి. రోజు శివుడిని ఆరాధించటం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివ ఆరాధన చేయటం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని ఆర్తించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. కాబట్టే కొడుకులు ఉన్నవారు మహాశివరాత్రి తర్వాత రాబోతున్న అమావాస్య రోజు రాత్రి 9:45 లోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే. మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు. అలాగే వారికి ఉన్నటువంటి నరదృష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో ఎంతో వృత్తిని సాధిస్తారు. లేకపోతే మీ యొక్క కొడుకును చిన్నవారైతే కనుక వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం కలుగుతుంది. మహాశివరాత్రి తర్వాత రాబోతున్న అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను, ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మహాశివరాత్రి ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా పరిహారాలను మనం ప్రత్యేకించబడిన రోజుల్లో, అలాగే ప్రతి రోజుల్లో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ శివరాత్రి తిథికి ఇంకా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి తర్వాత రాబోతున్న అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధి చూస్తారు. వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా వారిని ఆ సమస్య నుండి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. కొంతమందికి మీ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక మొండి వైఖరిని ప్రదర్శించటం, చెప్పిన మాట వినకపోవటం, తల్లిదండ్రులకు పిల్లలు పెంపకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మన యొక్క సంతానం పట్ల మనం బాధ్యతగా ఉండటంతో పాటు వారి కోసం మనం ఎంతో శ్రమ పడుతూ ఉంటాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమ యొక్క సంతాన అభివృద్ధి బాటలోకి వెళ్ళాలని రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. అది వారి చదువు విషయం
విషయంలో కావచ్చు, ఇంకా ఇతర ఏ విషయాల్లో అయినా సరే క్రమశిక్షణతో ఉండాలని ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అలాగే పిల్లలు పెద్దవాళ్ళైతే కనుక మరియు ఒక వివాహం గురించి మనం ఎంతో నిరీక్షించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నియమాలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుండి వీరు ఖచ్చితంగా బయటపడవచ్చు. మీ యొక్క కొడుకులు ఉన్నవారు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా సరే, వారు చిన్నవారైతే కనుక ముందు వైఖరిని ప్రదర్శించటం, చెప్పిన మాట వినకపోవటం, చదువులో రాణించలేకపోవటం, మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు లేకపోవటం, ఇక అలాగే మనం శూన్యంగా ఉండటం, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ కొడుకులు కనుక మీకు ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. చెప్పిన మాట వినకపోవటం, ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? లేకపోతే వారి యొక్క కెరియర్ గురించి, వారి యొక్క వివాహం గురించి మీ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశయులై ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశయులై ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి ఒంట్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ నుంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదే విధంగా కొడుకులు ఉన్నవారు కూడా మీరు చేయవలసిన పరిహారాన్ని విషయానికి వస్తే 24 రావి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులను బొట్లు పెట్టిన దానికి కట్టిన తర్వాత పెట్టి దానికి తర్వాత మీ యొక్క కొడుకులు ఉన్నవారు ఉంటే కనుక ఒకరు లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇత్తడి పళ్ళెం లేకపోతే కనుక స్టీల్ పళ్ళెం అయినా పర్లేదు, దాంట్లో కొంచెం నీళ్లు పోసి కుంకుమ వేయండి. కుంకుమ నీటికి నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఉంటుంది. అటువంటి శక్తి అనేది ఉంటుందని మనందరికీ కూడా తెలుసు. కుంకుమ నీళ్లతో మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మహాశివరాత్రి తర్వాత రాబోతున్న అమావాస్య రోజు చేస్తే కనుక ఖచ్చితంగా అదే విధంగా కుంకుమ నీటితో వారి చుట్టూ తిప్పుతూ, అంటే ఎడమ నుండి కుడివైపుకి, కుడివైపు నుండి ఎడమ వైపుకి తిప్పుతూ దిష్టి తీసిన తర్వాత ఆ కుంకుమ నీళ్లతో ఎడమ చేతితో మీ కొడుకులకి ఒక బొట్టు పెట్టిన తర్వాత ఆ నీటిని ఎక్కడైనా దూరంగా పచ్చని చెట్టుకు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ కుంకుమ నీటిని పోసేయండి. తర్వాత మీ అబ్బాయిని కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పి లోపలికి రమ్మనండి. ఇలా చేస్తే వారికి ఉన్న అన్ని దిష్టిలు కూడా తొలగిపోతాయి. చెడు గాలి, నకారాత్మక శక్తితో అన్నీ కూడా తొలగిపోయి వారు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఏదైనా తీపి వస్తువుని మీ అబ్బాయికి చేసి పెట్టండి. ఆ తీపి వస్తువునే తినిపించండి. ఇలా మీ భవిష్యత్తులో బంగారు బాట అవ్వాలని, మా పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ పరిహారాన్ని చెయ్యండి. ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే మీ అబ్బాయిలో చాలా మార్పు వస్తుంది. మీ పిల్లల్లో మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత శక్తివంతమైన మహాశివరాత్రి తర్వాత రాబోతున్న అమావాస్య రోజు ఇది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత చేసి తీరాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ మీకు సమస్యలకి పరిష్కారాలు కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ క్లిక్స్ అని చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు.